వెనకరా ఆయన కదా ఆల్గొండ మీరు ఇచ్చిన తర్వాత ఇంటింటికి కులాయి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. అందరికీ ఒక కులమనే కాదు, మైనార్టీలు వచ్చాయి, ఎస్టీలు వచ్చాయి, బీసీలు వచ్చాయి, ఓసీలు వచ్చాయి, రెడ్డి వచ్చాయి, కమ్మ వచ్చాయి, షేడ్ వచ్చాయి, అందరికీ కులాయాలి. వీళ్ళు ఏమంటే 40% కట్టలేదు కనుక ప్రభుత్వం, వీళ్ళు కాదు ప్రభుత్వం కట్టాలి. పంచాయతీ సంబంధం అది వాళ్ళు కట్టే పంచాయతీకి అలా చేస్తారు. ఈ మేడం గారు సెక్రటరీ గారు ఇది మోడీ గారు గుర్తు పెట్టుకుంటారా? మోడీ అంటే అందరూ తెలుసు కదా. ఎవరు మోడీ అంటే? ప్రధానమంత్రి, అందరికంటే పెద్ద భారతదేశంలో ఆయన. అది అది కూడా పట్టుకున్నారు. పట్టభూమి అయితే మాది కూడా తప్పేలే, పోకూడదు. మీకు మట్టిగా దొరకలేదు అంటే మీరు మీరు ఎంతమంది ఒక వైట్ పేపర్ మీద రాసుకొని తీసుకొస్తే ఆడియోకి చెప్తాను. నేను వస్తాను, నేను అంటాను ఆడియోకి చెప్తాను. ఏం చదివి మట్టి మాకు ఇవ్వరు సార్, ఏదో వేరే మట్టి రాదు సార్. ఆ మట్టి ఆడుంది అదే మట్టి కాబట్టి కాబట్టి అదే ఉంటుంది. స్థలం పంట ఏ పంట భూమిలోనూ వేసుకోవచ్చు. మాకు అది రాదు కదా. ఆ మట్టి మాకు కావాలా? మేము చేతి వృత్తులు పనిచేసి బతికేవాళ్ళు మాకు ఆ మట్టి మీరు రాసుకొస్తే నేను ఆడియో పోయి చెప్తాను. ఇలాగ అప్పుడు ఆందోళన వచ్చినప్పుడు కూడా మీటింగ్లో కూడా అడిగినాము, చేస్తాను ఒకసారి వచ్చి అప్పుడు ఏం చెప్తున్నారో నాకు చెప్తున్నారు. నేను మాట్లాడుతున్నాను. నాయకులు ఎలక్షన్ కోసం గడప గడప అన్నీ వస్తాయి. ఇట్లా అడుగుతారు వాళ్ళు, ఇట్లా అడుగురు. మీరు అడుగుతున్నారు, ఎవరు అడగలేదు. తయారు చేసుకుని ఏం తీసుకోవాలి. అన్నం తింటారా? ఇంకా తినలేమో. ఏం తింటారు? ఇస్తామన్నారు మన సైడ్ ఇస్తామన్నారు.
ఫోటో పెట్టారు సార్ శ్రీరామనవమి బాగా జరిగిందా? శ్రీరాముడు ఈ పంచాయతీ కంటే డబ్బులు ఇచ్చినాం కానీ 4 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఇచ్చినాం. అయితే దాన్ని తీసుకుపోయినా అక్కడ పోయినా అని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని గ్రామీణ ప్రాంతంలో శ్రీరాముడు ప్రోగ్రాం బాగా జరిగింది. మహేశ్వరంలో శ్రీరాముడు వాడు ఇవ్వకపోతే అర్థమే ఉంది. ఘోరంగా లేదా ఘోరంగా చెక్ చేస్తా, ఎంత స్టాక్ వచ్చింది, ఎవరికి ఇచ్చినావో అన్నీ చెక్ చేస్తా నేను పోయి. తర్వాత మేము మీ స్టోర్ కూడా చెక్ చేస్తా. వచ్చి మాకు అట్లా ఇచ్చిన అధికారము సాయంత్రం వస్తుందే చూస్తా. అంటే నెల నెల మీకు ఇవ్వడం లేదక్క? బ్యాళ్ళు కావాలా, బిడ్డీ కావాలా, ఆకు కావాలా, చక్కెర ఇస్తాడా? భారత్ మీరు 40 ఉంది కదా, 40 ప్రశ్నించాలా మీరు కూడా డెబ్బై అడుగుతారు మళ్ళీ వాళ్ళు చేస్తారు కదా. ఎంతమంది అడుగుతాను కృష్ణుడు అడిగితే భయం పుట్టేది. అదే అందరూ అడగమండి, ఎవరన్నా సరే మాకేళ్ళు అందరూ మా జనంలోనే ఒకరు అడిగితే ఒకరు యావో జీవి తీసుకోవాలి, యావో అవన్నీ వేసి తీసుకోవాలి మా పక్కన వాళ్ళు అంటుంటారు సార్. అవన్నీ నువ్వు తీసుకోవా, మా 40 రూపాయలకే ఇచ్చేది, తీసుకోవా లేదా అని చెప్పు, వీడియో పెట్టు. లేదా మా సార్ ఫోన్ చేస్తున్నాను చెప్తే కదా చెప్తాము. మా సార్కి బీజేపీ నాయకులు ఉండాలి కదా, మోడీకి సంబంధించిన వాళ్ళు చెప్తానని చెప్పాను. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నా పేరు తెలుసు కదా, ఏం పేరు? మోడీయా? ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో 140 కోట్ల ప్రజలకి, ఎవరైతే పేద ప్రజలు ఉండారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఈరోజు కులరహితంగా మైనార్టీలు, ముస్లిమ్స్, క్రైస్తవులు అనకుండా, ఎస్సీ, బీసీ అనకుండా ఎవడైతే నిజమైన పేదవాడు ఉన్నాడో వాళ్ళందరికీ ఈ సదుపాయాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గృహ నిర్మాణం పథకం కూడా అన్ని వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత బియ్యం కూడా అన్ని వర్గాలకు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలకి ఈ ధరలు పెరిగినందుకు 29 రూపాయలకి బియ్యాన్ని, మంచి బియ్యాన్ని కూడా ప్రజలకు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం.
అది కూడా త్వరలో ప్రారంభమై మధ్యతరగతి కుటుంబాలు కూడా 5 కేజీలు 10 కేజీలు అనే రూపంలో సంచులు వస్తాయి. అవి కూడా తీసుకొని ప్రజలు మంచిగా జీవనం చేయాలని చెప్పి అభిప్రాయం. ఈరోజు హెల్త్ కార్డు కూడా చాలామందికి ఇవ్వమని చెప్పాం. చాలామందికి ఇస్తున్నారు, అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా పథకం. అంటే ఈరోజు పేదవాడు ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కనుక ఈరోజు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ ఆయుష్మాన్ స్కీమ్ ఏదైతే కార్డు ఉందో దాని దేశంలో ఎక్కడైనా కానీ ఇండియాలో బాంబేకి పోవచ్చు, కలకత్తాకు పోవచ్చు, బెంగళూరుకు పో, హైదరాబాద్కు పో, ఆ కార్డు ఉంటే 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా సంఖ్యలు ఉన్నాయి. రైతులు కూడా 6,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఎన్నో పెను మార్పులు తీసుకురావడం జరిగింది. రైతాంగం కోసం కూడా ఈ యూరియా సంచులు డిఏపి సంచులు మోసే బదులు బాటిల్ లిక్విడ్ రూపంగా తీసుకొచ్చి ఆ లిక్విడ్ ద్వారా అంటే డైరెక్ట్గా పొలం కాడికే చేతిలో క్యారియర్ బ్యాగ్ పట్టుకొని పోయి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఈ రకమైన చాలా విప్లవాత్మకమైన దేశం అభివృద్ధి జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ముందు ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదోని. గోధుమ పిండి కూడా లేదు, పొద్దున తెచ్చినా కూడా గోధుమ పిండి కొంతమంది రూపాయలకి గోధుమ పిండి నరేంద్ర మోడీ పంపించింది. 60 రూపాయలకి కేజీ బ్యాల్ ఇవ్వాలి. ఒకసారి ఇస్తారు, మళ్ళీ ఒకసారి ఇవ్వాలా బ్యాల్ లేవా? ఏముండదు ఇచ్చేలేట్లా మరి పడితే ఏం కాదు. హలో, ఇప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బీజేపీ పార్టీ మీకు బ్యాళ్ళు ఇస్తున్నారు కదా, కేజీ ప్యాకెట్ ప్రతి నెల ఇస్తున్నారా? షాప్ ఎక్కడ లేదు. ఆదోళన గడంగా మీకు ఒక నెల ఇస్తారు, ఒక నెల ఈడా ఎట్లా ఉంటే ఇస్తారు. అంటే మీరు డబ్బులు కడితే ఇస్తారు. ఏమంటారు వాళ్ళు? వెయిట్ చేయండి. పిండి ఇస్తున్నారా? రాబు ఇస్తున్నారా? ఇక్కడ జనాలకి ఇస్తున్నారా? పిండి ఇస్తున్నారా? అయ్యో, ఇక్కడ అడిగితే మాకు లేదు, మాకు లేదంటారు కదా. మీ ఊళ్ళో ఈడే వచ్చినా మీకు ఊళ్ళో తిరుగుతున్నా నేను. ఇస్తున్నారు లేదా? కుమ్మరికేలో ఉన్నాం. కుమ్మరికేలో ఉన్నప్పుడు నేను జనం చెప్తారు, జనం చెప్తారు. తమ్ముడు రాగులు ఇస్తున్నారు అంటే పిండి రాలేదా? అదే నేను వాళ్ళకి అనుకుంటా, వాళ్ళు ఇచ్చలేదు ఎంఆర్ ఆఫీస్ని.
అగ్రిగేషన్ ఉంటుంది కదా, అక్కడ ఇస్తారు. స్టోర్కి ఇయ్యరు. ఓన్లీ మార్కెట్ అండ్ నేషనల్ కోఆపరేటివ్ సొసైటీస్. దాని అనుబంధం వచ్చి డిసిఎంఎస్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ. అది మన మార్కెట్ యాడ్లో ఉంది. 5 కేజీల సంచి 10 కేజీల సంచి వస్తుంది. 5 కేజీలు 10 కేజీలు అది అయిపోతే మళ్ళా ఇస్తారు. షుగర్ కార్డు ఉంటే లేదనుకో, బీపీఎల్కి ఓన్లీ ఈ ప్రీమియం మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళకి వీళ్ళకు కావాలంటే అది కూడా ఇస్తారు. అందుకే ఇవ్వాలనే ఉద్దేశం మోడీ గారు. ఏమంటే పంచాయతీ ఫండ్ వచ్చింటే మీరు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. పంచాయతీ ఫండ్ లేదు, డబ్బులు తీసుకుపోయినారు. లేకుంటే మొదటి నోట్లు కూడా ఎవరు ఇచ్చింది, అదే కూడా ఇండ్లు 1.4 లక్షల రూపాయలు ఫ్రీ. ఒక ఇల్లు కట్టుకుంటే 1.4 లక్షల రూపాయలు ఫ్రీ. 30,000 రూపాయలు పనికి హాల పథకం కింద పునరుద్ధరించారు. 1,80,000 పనికి హాల పథకం ఎవరో పోయేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కార్డు ఉందా, జాబ్ కార్డు ఉంటా సార్, ఉంటాను కొన్ని ఉంటా. 270 రూపాయలకి అకౌంట్లో వస్తున్నారా? అది చేసినప్పుడు మీ అకౌంట్లో దింపులు ఎంత పడుతుంది? దింపులు ఎంత వస్తుంది? బుక్కు కడుగుతున్నా 270 రూపాయలు పడాలా? అది పని లేకుండా మాకు వచ్చి కాదండి, మేము పని చేస్తాం. 272 దానికి ఏం చేస్తున్నా అంటే ఫీల్డ్ ఆఫీసర్ 6 దినాలు పని చేసుకుంటారు. 5 దినాలు 270 రూపాయలు అకౌంట్లో డైరెక్ట్ చెప్పాలా? కమలం పువ్వులకి మీరు చెప్తే ఉపయోగం లేదు. మాకు చెప్తే మేము వచ్చి కూర్చుంటాం ఆఫీసులో వచ్చి ఎట్లు పడలేదు చూపించాలి. ఈ పంచాయతీ బీపీ షుగర్ ఉందా? ఉన్నా ఇక్కడ హెల్త్ క్లినిక్ ఏడాది ఇక్కడ మన నర్సింగప్ప డాక్టర్ ఇంట్లో పెట్టినారు. మీకు బీపీ షుగర్ సంబంధించిన మందులు ఫ్రీ ఇస్తారు. డబ్బులు ఇచ్చే పనిలే. ఆడ నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా అని కూడా టెస్ట్ చేస్తారు, పరీక్ష చేస్తారు. అది కూడా ఫ్రీ. ఇవన్నీ నరేంద్ర మోడీ పేదవాళ్ళ కోసము డబ్బులు పెట్టలేదు కనుక బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అక్కడ మందులు ఫ్రీ ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు. ఫ్రీ ఇస్తారనే తెలియదు. పోతే ఫ్రీ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు మా నాయకులు ఉన్నారు కదా, బీజేపీ నాయకులు శంకరయ్య, నర్సిరెడ్డి కానీ శ్రీనివాస్, వాళ్ళకి పోయి చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మీకు ఇల్లు వచ్చిందమ్మా? ఇల్లు వచ్చింది సార్. ఇల్లు కట్టినారా? కట్టున్నారు. జాగా వచ్చి జగన్ ఇచ్చినాడు. పైన ఇల్లు మాత్రము నరేంద్ర మోడీ దుడ్లవి. 1.4 లక్షల రూపాయలు ఫ్రీ. 30,000 ఉపాధి పథకం కింద ఇస్తారు. ఇవి మొత్తము నరేంద్ర మోడీ ఇచ్చిన అని. బియ్యం ఇస్తున్నారు, వస్తుందా? ఫ్రీ బియ్యం. పూరి బియ్యం వస్తుంటాయి. వీళ్ళకోట పెద్దలు ఇద్దరు ఉండరు, ఆకులు ఆయనకి ఇంకా రావు. ఇద్దరు ఉండరు వాళ్ళక్క బడికి పోతుంది. ఈ పిల్లలు కూడా ఏం చేయాలంటే అంగన్వాడీ ఉంది కదా, ఈ అంగన్వాడీకి పోతే వారికి శక్తి వచ్చే బలము ఆడిస్తారు.
బియ్యం అవి అక్కడ నరేంద్ర మోడీ వాళ్ళకి ఇచ్చినారు. అక్కడ మీరు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఏమ్మా, ఇవన్నీ తెలుసుకోండి. ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే ఉపయోగించుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. లేకుంటే ఏమి ఇచ్చినామో ఏమో అనేది అర్థం. ఇప్పుడు రైతులు ఉంటారు, 6,000 రూపాయలు వస్తుంది. వస్తుందా? రైతులకు వస్తుంది సార్. 2,000 3 సార్లు ఇస్తాం నరేంద్ర మోడీ. రేపు మళ్ళా వచ్చే నెల నుంచి 29 రూపాయలకి కేజీ బియ్యం, మంచి బియ్యం ఇస్తారు. 5 కేజీలు 10 కేజీలు సంచి భారత్ బియ్యం అంటే అది సొసైటీలో ఇస్తారు. మీ సొసైటీ ఉంటుంది కదా, ఆ సొసైటీలో ఇస్తారు. అది కూడా తీసుకోవచ్చు. బ్యాల్ ఇస్తుంది 60 రూపాయలు కేజీకి. ఈ నెల చెప్పండి. కంటిన్యూ వస్తుండదు. బిల్లు మాత్రం కంటిన్యూ వస్తావు. వేళ మాత్రం ఎక్కడ మా కాలు కూడా రావు. 1 నెల ఇస్తారు, 2 నెలలకు 3 నెలలకు కంటిన్యూ ఎక్కడ రావు.